నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎన్నికలు అనేది నిర్వహించుకున్నాం, పోలింగ్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తున్నటువంటి వాతావరణం పూర్తి స్థాయిలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒరిజినల్గా వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిత్వం ఏందనేది నిరూపించుకునే విధంగానే ఈరోజు వాళ్ళ శ్రేణులను ఉద్దేశించి, వాళ్ళ చీఫ్ ఏజెంట్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సభ్య సమాజం అదే రంగ ప్రజాస్వామ్యవాదులంతా కూడా అసహించుకునే పరిస్థితిలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం ఉంది. ఈ రోజున మామూలుగా గొంతు పెరుగుతోంది, గట్టిగా అరుస్తున్నారంటే ఓటమిని అంగీకరించేటువంటి పరిస్థితి, ఓడిపోతున్నామని తెలియకని చెప్పుకునేటువంటి బాధ. ఆ బాధ, ఆ ఓటమిని తట్టుకోలేక సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రకంగా రూల్స్ పాటించినటువంటి వ్యక్తులే వాళ్ళకు కావాలని వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టుకున్నాడు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన బృందం కావచ్చు, ఆయన పార్టీ కావచ్చు, ఇప్పుడు కూడా రూల్స్ పాటించేటువంటి పార్టీ కాదు, నాయకులు కాదు. దానికి భిన్నంగా వాళ్ళ ఆలోచన కూడా చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ, మనకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ప్రజాస్వామ్యవాదులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాం: చట్టబద్ధంగా పోదాం, చట్టాన్ని గౌరవిద్దాం. ఎన్నికలు నిర్వహించుకోగలిగినాం, ఎన్నికల్లో గెలవబోతున్నాం, ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నాం. కాబట్టి కౌంటింగ్ రోజు కూడా, కౌంటింగ్ ముందు రోజు కానీ, కౌంటింగ్ తర్వాత కానీ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినా, లేదంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మనందరి విజయం కాబోతుంది. ఈ విజయాన్ని ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఈ ప్రాంతం కోసం వినియోగించే విధంగానే మన ఆలోచన ఉండాలా. విధ్వంసం కానీ, రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కానీ, అసాంఘిక కార్యక్రమాలకు కానీ పాల్పడేటువంటి పరిస్థితులు ఎవరైనా మనల్ని తీసుకోవాలని ఆలోచన చేసినా మన వంతు బాధ్యతగా, క్రమశిక్షణగా ఎన్నికలు పూర్తి స్థాయిలో కౌంటింగ్ తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా తన పని తాను చేసుకుపోతుంది. పోలీసు వారు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా పట్టుదలగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలా. గతంలో జరిగినటువంటి సంఘటనల మీద బాగా కోపంగా కూడా ఉన్నారు. చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. చట్టాన్ని నమ్ముదాం, పోలీసు వ్యవస్థను కూడా నమ్ముదాం, ఎన్నికల్ని సజావుగా నిర్వహించుకుందామని చెప్పేసి కూడా అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. మనకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కన్సర్న్ అథారిటీస్ ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ, అక్కడే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేద్దాం, తద్వారానే పరిష్కరించుకుందాం. కానీ ఎక్కడ కూడా గొడవలకు కానీ, అవాంఛనీయ సంఘటనలకు కానీ పాల్పడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. పక్ష పార్టీలు మరియు ఆర్ఓబి బాధితులకు అందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత నెలలో కుటాకుల దగ్గర గ్రామ సభ పెట్టినప్పుడు మన అభ్యంతరాలు తెలిపినాం. ఆర్ఓబికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ప్రతిసారి కూడా మనం మన అభ్యంతరాలు తెలుపుతూనే వస్తున్నాం. దేశంలో అంతా చాలా చోట్ల నేషనల్ హైవే నిర్మించిన చోట చొట్టలు ఏమన్నా, మలుపులు ఏమన్నా ఉంటే ఆ మలుపులు తీసేసి రోడ్డు స్ట్రైట్గా, చక్కగా, సరళంగా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చేస్తున్నారు. మరి అదేవిధంగా ఆర్ఓబిలో మన జిల్లాలో పెనుగొండ, పుట్టపర్తి, పుత్తూరు పుట్టపర్తి మధ్యలో పెనుగొండ దగ్గర, మరి అనేక చోట్ల అనంతపురం, ఇట్లా చాలా చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. అక్కడంతా స్ట్రైట్గా తీసుకుపోయారు. మరి కదిరికి వస్తానంటే ఎందుకో అదేమో నాకు అర్థం కాలేదు. కానీ అక్కడ కుటాకుల దగ్గర రోడ్లు, మెయిన్ రోడ్డు ఇసిపెట్టేసి ఇట్లా బరియల్ గ్రౌండ్లోకి దూరి, ఈద్గాలోకి దూరి, దర్గాలోకి దూరి మళ్ళీ ఇట్లా వస్తుందంట. మిగిలిన ప్లేస్ అంతా ఎవరు గోరీలు కడతారు నాకు అర్థం కావడం లే. ఇది ఇట్లుండాలి.
మరి అదేవిధంగా హిందువులకు పూజనీయ స్థలంగా ఉన్నటువంటి పాలబావిని కూడా రోడ్డు వెడల్పులో పూడ్చాలనే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఇంతకుముందు దాని గురించి ఖండించినాం. మేము దానికి సంబంధించి వీడియోలు కూడా పెట్టినాం. ఇంతకుముందు అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, అయ్యా మీరు మీ పర్సెంటేజ్ల కోసము, మీ వ్యక్తిగత లాభాల కోసము, మీ రాజకీయ లాభాల కోసము పేద ప్రజల ఆస్తుల్ని నాశనం చేయొద్దండి. ధార్మిక సంస్థలు, ధార్మిక స్థలాలు, పవిత్ర స్థలాలు, యాత్రికులు వచ్చి సందర్శించే స్థలాలను నాశనం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మొన్న ఒక ఆయన చెప్పినాడు, లేదు రైల్వే ట్రాక్ మీద నుంచి చక్కలు తీసుకోవడానికి చొట్టలు తీసుకుని పోవాలా అని. చాలా చోట్ల అట్లే చూపుతుంటారు. ఒకవేళ స్ట్రైట్గా ఇట్లుంటే ఇట్లా తీసుకుతారు, అట్లుంటే అట్లా తీసుకుతారు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినారు అధికారులు ఆ విధంగా, ఇట్లా క్రాస్గా ఉన్న చోట్ల స్ట్రైట్గా తీసుకోవట్లేదు, మలుపులు తిప్పుకొని పోవాలా అని మనం బండిలో పోవడం జరిగింది. ఆడ చూస్తే వీళ్ళు చెప్తాంటే అధికారులు చెప్తాంటే మాటలకు ఆడ నిర్మించిన ఆర్ఓబికి సంబంధమే లేదు. ఆడ కూడా స్ట్రైట్గానే తీసుకున్నారు. చొట్టాలు తీసుకుపోతేనే వాహనాలు పోతాయా? ఏం లేదు. వీళ్ళు ఇట్లాంటి ఏమంటే గతంలో బ్రిటిష్ హయాంలో దెబ్బలు తిని పనులు బాగా చేశారు. ఇప్పుడు వీళ్ళు కమిషన్ పర్సెంట్లు తిని దేశాన్ని నాశనం చేస్తాడు, భ్రష్టు పట్టిస్తాడు. ఉదాహరణకు చెప్తాను నేను, ముదుగుపో దగ్గర రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర ఆ ఈద్గా పక్క నుంచి తీసుకుని స్ట్రైట్గా తీసుకుని వచ్చేస్తే రోడ్డు 4 లైన్ రోడ్డు మన మల్కాంల క్రాస్లోకి వచ్చేస్తుంది. దాంతో ఏమవుతుంది, అటువైపు ఉండే రైతుల భూములకు విలువ పెరుగుతుంది, 10 మంది రైతులు బాగుపడతారు. ఆ విధంగా ఆలోచించలే వాళ్ళు. మరి అదేవిధంగా మన మోటికిపల్లి గేట్ దగ్గర ఆ పక్కనే ఉండే డిఎడ్ కాలేజ్ వెనకల నుంచి తీసుకుని చక్కగా అల్గొండ పక్క నుంచి తీసుకుని చక్కగా అక్కడ పోతే గోకన్పేట రైల్వే లెవెల్ క్రాస్ దగ్గర చక్కగా వెళ్ళిపోతుంది రోడ్డు. ఆడుకు రైతులు బాగుపడతారు, ఆ పల్లెల అభివృద్ధిలోకి వస్తాయి. వీళ్ళేమంటే ఎంపీలకు వచ్చే పర్సెంటేజీలు, ఇంజనీర్లకు వచ్చే పర్సెంటేజీలు, కాంట్రాక్టర్ లాభాలు మాత్రం దృష్టిలో పెట్టుకొని దీన్ని నాశనం చేస్తున్నారు. దీన్ని కొనసాగనివ్వము, దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి కుడాగుల రైల్వే గేట్ దగ్గర ఈ యొక్క అవినీతి పనుంటి పాపపంకిలటువంటి ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని మేము అడ్డుకుంటామని స్ట్రైట్గా కట్టండి, పేద ప్రజల ప్లాట్ను మిగిలించండి, ధార్మిక స్థలాల్ని కాపాడండి, పాలబావిని కాపాడని చెప్పేసి మేము పట్టణ ప్రజలతో కలిసి ఇక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా తొందరలోనే ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కదిరి ఆర్డీఓ ఆఫీస్లోకి సిపిఐ పార్టీ, మిగతా వామపక్ష పార్టీలు, ఆర్సీపీ పార్టీ, వామపక్ష పార్టీలతో కలిపి మేము షారోన్ స్కూల్ దగ్గర 412/87 లేఅవుట్కి సంబంధించిన బాధితులమంతా కలిపి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. కారణం ఏమంటే గత 5 సంవత్సరాల నుంచి ఆర్ఓబి పేరు మీద అక్కడ మేము తీసుకునే ప్లాట్లకు అమ్ముకునేటి లేకోకుండా, కొనేటి లేకోకుండా, ఆర్ఓబి మార్కింగ్ పేరు చెప్పిందేనో వ్యాపారం లేకోకుండా చేసేసినారు. కొద్దిమంది అయితే పిల్లల పెళ్లిళ్ళ కోసము, చదువుల కోసము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినారు. అవన్నీ కూడా డెడ్ అయిపోయి చాలా సఫర్ అవుతున్నారు. 5 ఏళ్ల నుంచి నానుస్తున్నారు సమస్య తెలియకోకుండా. అలాగే అనంతపూర్లో క్లాక్ టవర్ దగ్గర చక్కగా ఆర్ఓబి ఉంది, పెనుగొండలో చక్కగా ఆర్ఓబి ఉంది, కదిరిలో కూడా మన అభిరుచి డాబా దగ్గర నుంచి కుటాగుల ఆటో స్టాండ్ దాకా చక్కగా చేసే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ వంపులతో తిప్పిండి ఆర్ఓబి డిజైన్ని తయారు చేసినారు. దీన్నంతా కూడా మేము షారోన్ స్కూల్ బాధితుల తరఫున వ్యతిరేకిస్తున్నాము. ప్లస్ అలాగే కదిరి లక్ష్మీనరసింహస్వామికి సంబంధించిన చారిత్రాత్మక గల పాలబావి కూడా ఈ మార్కింగ్లో ఇది చేసినారు. దాన్ని కూడా తొలగించాలని చెప్పి కదిరి పట్టణ ప్రజల తరఫున, ఆర్ఓబి బాధితుల తరఫున ఖండిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను హరిమోహన్, కదిరి డిపోనందు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను దాదాపు 25 సంవత్సరాలు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి డెలిగేట్గా పనిచేశాను. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో
ఏపీఎస్ఆర్టీసీలో సభ్యత్వం ఉండి దాదాపు 5 సంవత్సరాల సర్వీస్ ఉంటే వాళ్ళందరికీ నేడు ఆర్థిక సహాయం అంటే వృద్ధాప్య ఆర్థిక సహాయం విడుదల చేస్తున్నారు. ఇందుకు గాను మా సెక్రటరీ శ్రీ తలాటం త్రాసు గారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ రోజున. మరి దీని మేరకు రిటైర్డ్ ఉద్యోగులకు మరియు ఎవరైనా రిమూవ్ అయ్యి లేకపోతే వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకొని వివిధ కారణాలతో సంస్థలో పనిచేసి వైదొలిగినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ నెలలో తప్పకుండా ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలి. చాలా సులభమైన విధానం ఇది, ఇదేమీ పెద్ద కష్టపడే విధానం కూడా కాదు. దీనికి కావాల్సింది ఏంటంటే ఒకటి MOAS దరఖాస్తు అని ఒకటి సెక్రటరీ గారు నమూనా ఇచ్చారు. ఈ నమూనాలో ప్రతి ఒక్కటి మనము భర్తీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ MOAS అంటే మెంబర్స్ ఓల్డ్ ఏజ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా CCS సెక్రటరీ గారు ఏం చేస్తారంటే సంస్థలో చేరిన ప్రతి సంవత్సరానికి 55 రూపాయల చొప్పున ఒక 20 ఏళ్ళు పనిచేశారనుకోండి, 20 × 55 అంటే 2200 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి ఏదో ఒక వృత్తాభక్తిగా, ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ ఉండదు కదా, వచ్చే పెన్షన్ అరాకొరా, ఎందుకంటే అబ్బబ్బా కానీ మాకు 5000 మించి రాదు పెన్షన్. కాబట్టి ఈ టైంలో సంవత్సరానికి ఒకసారి ఈ స్కీమ్ను ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అనుబంధంగా ఉన్నటువంటి CCS వారు ప్రవేశపెట్టారనమాట. ఈ స్కీమ్లో ముఖ్యంగా నేను ఇంతవరకు చెప్పినట్టు 5 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరైనా రిటైర్డ్ అయ్యేటప్పుడు RMSS స్కీమ్ అని ఉంటుంది, అంటే రిటైర్డ్ మెంబర్షిప్ స్కీమ్ అనమాట. ఆ స్కీమ్లో చేరి 14% వడ్డీ పొందుతా అంటే అధిక వడ్డీ పొందుతా అంటే ఈ స్కీమ్ ఎలిజిబుల్ రాదు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే RMSS స్కీములో మెంబర్గా ఉండి నెల వడ్డీ పొందుతున్నటువంటి ఉద్యోగి ఈ స్కీములో దరఖాస్తు చేసుకోవడానికి అనర్హుడు. దయచేసి చేసుకోవద్దండి. ఈ యొక్క వివరాలన్నీ భర్తీ చేసి దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ కాపీని కూడా జత చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ ద్వారా ఆగస్టు 1వ తేదీ నుంచి పేమెంట్ జరుగుతుంది. 1వ తేదీ నుంచి పేమెంట్ జరుగుతుంది కాబట్టి ఆ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసేదానికి ఈ IFSC కోడు, ఈ బ్యాంక్ వివరాలని అకౌంట్ జిరాక్స్ కాపీలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి మీ అకౌంట్లో నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా 1/8/22 నుంచి పేమెంట్ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు చాలామంది చాలా డిపోల్లో 100 మంది ఉన్నారనమాట రిటైర్డ్ ఉద్యోగులు. వాళ్ళందరికీ ఎందుకంటే కొంతమంది గ్రామ స్థాయిలో ఉంటారు, కొంతమంది విలేజ్లో ఉంటారు, కొంతమంది పల్లెటూరులో ఉంటారు, కొంతమంది పట్టణాల్లో ఉంటారు. కాబట్టి అందరికీ తెలియని ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేసడం జరిగింది మన శ్రీవార్త వారి సహకారంతో. కాబట్టి తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులు ఎవరన్నా ఈ విషయాన్ని తెలియజేసి ఈ యొక్క దరఖాస్తు ద్వారా చేసుకోండి. ఈ దరఖాస్తులు కూడా ఎక్కడ లభ్యమవుతాయంటే సమీప డిపో ఆఫీస్లో అడగండి, లేకపోతే మీ దగ్గర CCS డెలిగేట్ ఎన్నుకుంటారు, ఆ డెలిగేట్ దగ్గర కూడా ఉంటాయి. లేకపోతే వెబ్సైట్ CCS వెబ్సైట్ అని ఉంది, ఆ వెబ్సైట్లోకి పోయి సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవడమే, ₹1 ఖర్చు అంతే. కాబట్టి ఈ యొక్క సౌకర్యము వినియోగించుకొని ఆర్థిక లబ్ధి పొంది ఆర్టీసీ ఉద్యోగుల సౌకర్యం వినియోగించుకోవాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కదిరి పట్టణంలో ముఖ్యంగా విస్తృతంగా ఉండేది ఖాద్రి సిటీ కేబుల్. ఆ సిటీ కేబుల్ ప్రసారాల ద్వారా నేను రిటైర్డ్ అయినటువంటి మా ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సమాచారాన్ని తెలియజేసే ఉద్దేశంతోనే ఈ సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మండలంలోని రైతులందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనకు ఖరీఫ్ 2024 పంట పెట్టుకునే టైం స్టార్ట్ అయింది కాబట్టి సో మనకు సాధారణంగా వేరుశనగ 4450 హెక్టార్లలో మన తలుపుల మండలంలో సాగులోకి వస్తుంది. దానికోసం మన ప్రభుత్వం నుంచి కూడా K6 రకం కేంద్రాలు 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం రైతులకి. సో కావాల్సిన రైతులందరికీ నిన్నటి దినం అంటే 29వ తేదీ నుంచి మనకు విత్తనాల పంపిణీ కూడా మొదలుపెట్టడం జరిగింది. సో ఇంకా కావాల్సిన రైతులందరూ మన రైతు భరోసా కేంద్రాల్లో ఉండే మన VAలను, VHAలను, VSలను సంప్రదించి వెంటనే రైతులు రిజిస్ట్రేషన్ తర్వాత మంచి నాణ్యమైన విత్తనాలు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం బాగా రైతులకి పండి
అందరు రైతులు కూడా సకాలంలో వర్షాలు వచ్చి అందరు రైతులు పంటలు పెట్టి సకాలంలో మనకు అధిక దిగుబడిని కూడా సాధించాలని కోరుకుంటూ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందుబాటులో ఉంది NRG41 రకము. సో కందులు కావాలనుకున్న రైతులు కూడా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ వేరుశనగ, కంది ఏ పంట కావాలంటే ఆ పంట మీరు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.